హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్. ఇగో చీకటి అయింది, మాకైతే రాత్రి 6:30 7 అవుతుంది సాయంత్రము. ఆ టైంలో ఇంకా కందికాయ అనపకాయ ఉంది, ఉడకబెట్టుకుందామని. గ్యాస్ మీద ఏం ఉడకబెడతాము, నార్మల్గానే ఉంటుంది టేస్ట్. ఇక మేము చిన్నప్పుడు ఇట్లా ఉడకబెడుతుంటిమి, కట్టెల పొయ్యి మీదే చేస్తుంది మా అమ్మ వాళ్ళు. ఇక మేము కూడా కట్టెల పొయ్యి మీద పెట్టుకుందామని, ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది, ఇక్కడ కట్టెలు తీసుకొచ్చినాము. ఇక ఇటుకెరాళ్ళు పెట్టి కట్టెలు ముట్టించి ఇక పొయ్యి మీద పెడదామని చెప్పేసి పొయ్యి మీద పెట్టుకున్నాము. కందికాయలు నీళ్ళు సాల్ట్ వేసుకున్నాము. ఇక మంచిగా ఉడుకుతుంది. ఇక కందికాయ అయితే మంట అయితే రాదు అనుకుంటే జబర్దస్త్ మంట వచ్చింది. కందికాయ అంతా ఉడుకుతుంది. ఈలోపు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి మాకైతే. మేము ఫస్ట్ టైం వీడియోస్ చేస్తున్నాము. ఇక మంట అయితే మస్తు వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి మా వీడియోలకి. నేను లెంత్ వీడియోలు ఏం పెట్టను, చిన్నగా 3 నిమిషాలు 4 నిమిషాలు లాస్ట్. ఇక మా పాప అయితే ఇంక ఎప్పుడు కందికాయ అవుతుందో ఎప్పుడు తిందామా అన్నట్లు చూస్తుంది. వద్దు అంటే కూడా అన్నే కూర్చుంటుంది ఈ పిల్ల. ఇక కందికాయ ఇక ఈ విధంగా ఉడుకుతుంది. ఇక నీళ్ళు అన్నిట్లో పొంగుతున్నాయి. నీళ్ళు అయితే మొత్తం మంట మీద కూడా పడుతున్నాయి, కట్టెల మీద నిప్పుకల మీద. ఇక ఈమెతే ఇంకా నీళ్ళకు అంటుంది. అయిపోయింది కందికాయ. కట్టెలు కూడా తీసేసినామంట. నిప్పుకలు ఎంత రెడ్ కనిపిస్తున్నాయి. కందికాయ ఉడికింది ఫైనల్ గా. చీకట్లు ఏం కనబడతలేదు. ఇట్లా మంచిగా మెత్తగా ఉడికింది కందికాయ. ఇక ఇందులో వాటర్ ఉంటాయి కదా, ఇక ఈ వాటర్ని మొత్తం ఇట్లా వంపేసేసుకోవాలి. వాటర్ అవసరం లేదు మనకి. ఆ నిప్పుకలతో మా ఆయన చేతులు కూడా కాపుకుంటున్నాడు చల్లగా ఉన్నాయని. ఇక తర్వాత ఇక కందికాయ గిన్నెలో పెట్టుకున్నాం. అందరం మీనే బయటనే వస్తున్నాము. ఇక కరెంట్ ఉంది, ఈయన లైట్ పొగ కింద వస్తున్నాం. ఇక అన్నీ లోపటి నుంచి ఇక్కులన్నీ తీసుకొని ఇక తినేస్తున్నాను. నేనైతే టేస్ట్ వేస్తే బాగుంది టేస్ట్. ఎందుకంటే అనపకాయ కందికాయ రెండు కదా మిక్సింగ్.